పేదలు వాడుకునే విద్యుత్ విషయంలో మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని అంత సున్నితంగా నిబంధనలకు అనుగుణంగా మాట్లాడే పుట్టా మధు గారు ఇసుక మాఫియాకు హెచ్చరికలు చేయడము, వేబిల్లు లేకుండా ఇసుక తరలించడం నేరము అనే విషయంలో అవగాహన మాత్రం కల్పించారు, అంతే కదా? 100% కల్పిస్తాము. ఎక్కడ కల్పించారు? కల్పిస్తే ఎందుకు ఇసుక మాఫియా జరుగుతూనే లేదు కదా. ఇప్పుడు నీకు నిన్న మీకు 2 లారీలు కనబడ్డాయి, ఇప్పుడే మేము అది చేస్తాము, కండెమ్ చేస్తాము, కేసులు పెట్టిస్తాము, ప్రెస్కి ఇస్తాము, పైన కూడా చెప్తాము, మేము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తాము. ఇప్పటి వరకు మా దృష్టికి వచ్చి జరగలేదు, మా దృష్టికి వచ్చింది ఇప్పుడే నిన్న జరిగింది, దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. మేము వచ్చే కన్నా ముందు ఇసుకను మేము కంట్రోల్ చేసినాం. మా దగ్గర నుంచి హైదరాబాద్ తరలి వెళ్ళేది ఇసుక మేము ఆపేసినాం, ఏది లోకల్ రీచ్ల నుంచి వెళ్ళిపోయేది మేము కంట్రోల్ చేసినాం ఇసుకను. సో మా లోకల్ వాళ్ళకి తెలుస్తుంది ఇసుక. ఇప్పుడు రాజకీయంగా చెప్తారు ఇసుక మాఫియా, కానీ ఇసుక మాఫియా 1% లేదు, 1% లేదు. కేటీఆర్ గారు నిజంగా చాలా అంటే స్ట్రిక్ట్ అంటే మేము చెప్పలేము. నేను చెప్పిన ఒక్క లారీ ఒక ట్రిప్ రాగా 2వ ట్రిప్లో నా లారీ ఆపాను, ఇది వాస్తవం. అదే మీ ప్రభుత్వంలో ఉన్న నీతి నిజాయితీలకు 100% నిదర్శనం, 100%. ఓకే, అలా డౌటే లేదు. మరొక విషయం అండి, తెలంగాణవాదిగా పేరుపడే గూండా నాగరాజ్ అనుకుంటా, ఆయన ఆత్మహత్య విషయంలో కూడా మీ ప్రమేయం ఉంది, మీరే ఇది చేశారంటారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీ మీద కేసు నమోదు చేసింది అనుకుంటాను. కేసు చేయలేకపోయారు, చేస్తానికి ప్రయత్నం చేశారు. కాకపోతే గుండా నాగరాజు మాకు ఎక్కువ చనువు ఉండే టీఆర్ఎస్ పార్టీలకు రావాలి అనే ఎక్కువ ఉండే. వాళ్ళు ప్రయత్నం చేశారు, ఆయన చనిపోయేదానికి నేనే ప్రేరేపించిన ప్రయత్నం చేశారు, కానీ ఎస్టాబ్లిష్ చేయలేదు. భయపడి ఊకున్నారు, ఇక పెడితే బాగుండదు, వాటిగా మేమే బదనామవుతామని వాళ్ళు భయపడి ఆపారు. మీ ప్రధాన అర్చకుడు సందీప్ రావు, ఐ థింక్ ఆయన పేరు అనుకుంటా, ఆయన పేరు కూడా హత్య కేసు నమోదు చేశారు కదా. అదే ఆ ఎపిసోడ్ ఏంది అసలు, అది ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటారు? సందీప్ మేము ఓడిపోయిన తర్వాత ఈ సందీప్ రావును కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కొట్టారు. ఆ కొట్టిన దాంట్లో ఈ గుంజపడుగులో హత్య గావించబడ్డతను ఈ సందీప్ రావు కొట్టిన దాంట్లో ఉన్నాడు. ఆ హత్య చేసిన తర్వాత ఆయనకు ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్ తోటి ఆయన హత్య చేశారు. చేస్తే ఆ హత్య చేసిన ఆమెను ఈ సందీప్ రావే ఏమంటారు ప్రేరేపించి ఈయనే మన ఆ కుట్రకు ప్లాన్ చేసి చంపించింది అనే దాంట్లో తీసుకొచ్చి పోలీసులు కేసు పెట్టారు. ఈయన కొట్టిన కేసులో ఉన్నాడు కనుక ఈయనే ఆమెను ప్రేరేపించి దానికి ప్లాన్ తయారు చేసి చంపించింది అనేది ఈక్వేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. మీ మంతని అటవీ ప్రాంతంలో ఖనిజ సంపద ఎక్కువ ఉంది అంటుంటారు కదా, అనంత వెలికి తీసి స్థానికంగా ఉపాధి కల్పించే అంశాల విషయం ఏమైనా మీరు ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. రిజర్వ్ ఫారెస్ట్ వలన అవి అంత పెద్దగా మనం బయట అనుకున్నంత కూడా లేదంత, డిపాజిట్స్ తక్కువ ఉన్నాయి. ఏదో కొంతమంది చేసి ప్రయత్నం చేసి ఊకున్నారు, పెద్దగా ఖనిజ లేదు. మా దగ్గర ఒకటే ప్రాంతంలో ఉంది, తక్కువ ఉన్నదని చెప్పారు. నేను దాని మీద పెద్ద సర్వే చేయలే, కానీ అనంగా విన్నాము డిపాజిట్ తక్కువ ఉన్నది. ఇక్కడ మనం ఖనిజ సంపద ప్లాంట్ ఇట్లా పెడితే వైబుల్ కాదని అన్నారు, ఆగింది, అంత పెద్దగా లేదు.